హాయ్ అందరికీ నమస్తే. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ గురించి ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు, అదైతే నాకు తెలుసు. బట్ అందరూ ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నా. బికాస్ ఇప్పుడు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడో ఒకటి, అసలు వృద్ధాశ్రమాలు అంటే కూడా ఏంటో తెలిసేది కాదు. మహా అంటే అనాథాశ్రమాలు ఉండేవి, అది జస్ట్ పిల్లల గురించి. ఇప్పుడు పెద్దవాళ్ళకి అనాథాశ్రమాలు అయిపోయినాయి, చిన్న వాళ్ళకి ఆశ్రమాలు అయిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ వృద్ధాశ్రమాలు కూడా అయిపోయినాయి. ఒక తల్లి 10 మంది పిల్లలనైనా చూసుకోగలదంట, కానీ అదే 10 మంది లేదా అదే 4 పిల్లలు ఒక్క పూట ఆ తల్లికి లేకపోతే ఆ తండ్రికి ఇంత అన్నం పెట్టలేకపోతారు. అరే, ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు కూడా చిన్న పిల్లలాగా మారిపోతారబ్బా. సో దానికి ఏదో చాదస్తంగా వాళ్ళు బిహేవ్ చేస్తారని, లేదా మాతో అవ్వట్లేదని, లేకపోతే భార్య చూడదు, లేకపోతే భర్త చూడడు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడనో తీసుకుపోయి అక్కడ పాడేస్తే వాళ్ళు కుమిలి చచ్చిపోతారు లాస్ట్ దాకా. మనన్నైతే అట్లా పడేయలేరు కదా, మనన్నైతే చూసుకున్నారు కదా. ఒక్కసారి వాళ్ళ ఉండే ప్లేస్కి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత కొట్టుమిట్టాడుతూ ఉంటారో. ప్రేమ లేక, మా వాళ్ళు లేరు అన్న బాధతోని. సో ప్లీజ్ ఇవన్నీ తగ్గించేలాగా చూడండి. అండ్ మీ పేరెంట్స్తో మీ టైం స్పెండ్ చేయడం మెయిన్.